ఏం మాట్లాడాలమ్మా? అది మీకు అన్ని విషయాలు తెలుసనిపిస్తుంది. ప్రేమ్ని అడిగితే ఫీల్ అవుతాడేమోనని మిమ్మల్ని. నన్నేం అడగాలనుకుంటున్నారు? అడగండమ్మా, పర్వాలేదు, మొహమాట పడకండి. నాకు తెలిసిందే అయితే తప్పకుండా చెప్తాను. ప్రేమ్ చామంతి వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళొకరి మీద ఒకరు చూపిస్తున్న కేర్, ఫ్రెండ్షిప్ ఒకటే కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది వింటే ప్రేమించుకుని విడిపోయారన్న డౌట్ వస్తుంది. ప్రేమ్కి ఇంకా తన మీద ప్రేమ ఉన్నట్టే కనిపిస్తుంది. చామంతి వాళ్ళ ప్రేమని మర్చిపోయినట్టే తెలుస్తుంది. ఇదంతా నేను పొరపాటుగా అనుకుంటున్నానంటారా, లేక ఇదంతా నిజమే అంటారా? అబద్ధమైతే కాదమ్మా. ప్రేంబాబుకి చామంతి అంటే ప్రాణం. తన ప్రేమను పొందటం కోసం డ్రైవర్ అయ్యాడు, లెక్చరర్ అయ్యాడు, లాయర్ అయ్యాడు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత చామంతి ప్రేంబాబుని ప్రేమిస్తున్నానని ఎన్నాళ్ల నుంచో తన మనసులో దాచుకున్న మాటని బయటపెట్టింది. మీద ఒట్టుగా చెప్పు, నువ్వు ప్రేంబాబుని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నానత్త, ప్రేమిస్తున్నాను. ఇంట్లో వాళ్ళు వాళ్ల పెళ్లికి ఒప్పుకోరని ఎవరికీ చెప్పకుండా నేనే వాళ్ల పెళ్లి చేయాలని కూడా నిర్ణయించాను. పొద్దున్న వెంకటేశ్వర స్వామి గుడిలో మీ ఇద్దరికీ పెళ్లి, గుళ్ళో పెళ్లి ఏర్పాట్లు కూడా చేశానమ్మా. చామంతి వాళ్ల నాన్నగారి ఆశీర్వాదం తీసుకొనొస్తానని వెళ్ళింది, గుడికొచ్చింది. కానీ మేము ఊహించనిది చెప్పింది. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం లేదు బాబు. గుణాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దాంతో ప్రేంబాబు పిచ్చివాళ్ళ అయిపోయాడు, తాగుడికి బానిసయ్యాడు. వాళ్ళ నాన్నగారు మాట తీసుకోవడంతో తన ప్రేమని మర్చిపోతానన్నాడు. కానీ ఒక్కసారి పుట్టిన ప్రేమ చచ్చిపోదు కదమ్మా. ప్రేంబాబు పరిస్థితి అంతే. అయితే ఇద్దరూ విడిపోవడానికి వాళ్ళ మధ్య ఏం మనస్పర్ధలు రాలేవు? లేదమ్మా, మేం గుడికి వెళ్లే ముందు కూడా బానే ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చాకే గుణాన్ని చేసుకుంటానంది. ఆ గుణానే కదా ఇందాక చామంతికి తాళి కడతాను అన్నాడన్నారు. మరి గుణాన్ని చేసుకునేదే అయితే తాళి కట్టాడా అని అంత షాక్గా ఎందుకు అడిగింది? లేదు అన్నాక చాలా రిలీఫ్ అయిపోయింది. అదేనమ్మా మాకు అర్థం కాదు. అతను కనిపిస్తేనే చామంతికి నచ్చదు, మళ్ళీ అతన్నే చేసుకుంటాను అంటుంది. అదేంటో ఆ దేవుడికే తెలియాలి. మీరు వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళింది అన్నారు కదా, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? జైల్లో అమ్మా. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన్ని నిర్దోషిగా నిరూపించాలనే చామంతి లాయర్ చదువుతోంది. ఓ, ఆయన పేరేంటి? రామచంద్రయ్య గారమ్మా. జైల్లోనే సంథింగ్ ఏదో జరిగింది. అదేంటో రేపే వెళ్ళి తెలుసుకోవాలి.